ఒకరి మాటే గాని, ఒకరి చూపే గాని, ఒక సంఘటనే గాని ఆ బ్రెత్‌ని స్పీడ్ చేస్తుంటాయి గదా! చేస్తాయి. అందుకే యూ షుడ్ బీ ఇన్ ద వైజ్ కంపెనీ. మనం ఎలాంటి వాళ్ళతో ఉన్నామన్నది కూడా చాలా ముఖ్యం. నీ బ్రెత్ ఫాస్ట్ అవుతుంది, నీకేదో ఒక ఇది ఉందంటే యూ హ్యావ్ టు స్లోలీ విత్‌డ్రా ఫ్రమ్ సర్టన్ కంపెనీ. ఏదో నీకు వేగాన్నిచ్చి నిన్ను అతలాకుతలం, అదేనా వర్డ్? హ్మ్. అతలాకుతలం అలా జరుగుతుందంటే సో యూ హ్యావ్ టు, అందుకే చూజ్ యువర్ కంపెనీ. ఎక్కడ నీ మనసు ఆగుతుంది, ఎక్కడ మనసు ఆగుతుంది చెప్పండి? ఇఫ్ సిట్యుయేషన్స్ అలా ఎక్కడ? వస్తే ఎలా? మన అన్‌కంట్రోలబుల్ మన మాటలే గాని, మన ఆలోచనలే గాని అక్కడ కంట్రోల్ చేయడానికి లేకపోయినప్పుడు అట్లాంటప్పుడు ఎట్లా? చెయ్యాలి మన మీద మనం. వీ హ్యావ్ టు డూ సమ్ సాధన, డూ సమ్ మెడిటేషన్, స్లో డౌన్. ఎన్నో క్రియలు ఉన్నాయి కదా, ఎన్నో మెడిటేషన్స్ ఉన్నాయి కదా, చేయలేమేంటి? లేదు, అప్పటికి కూడా యువర్ కంపెనీ ఈస్ కీపింగ్ యూ అనే ఒక హయ్యర్గా తీసుకెళ్ళిపోతున్నాయి, అలాగా వేగాన్ని ఇస్తున్నాయి, బాగా ఫైర్ క్వాలిటీ అనేది క్రియేట్ చేస్తుంది అంటే స్లోలీ చేంజ్ యువర్ పీపుల్, విత్‌డ్రా ఫ్రమ్ సర్టన్ పీపుల్, గో టు గుడ్ కంపెనీ. అర్థమైందన్నమాట. Until we reach that state, we have to protect ourselves. ఒక షీల్డ్ అయితే ఉండాలి. ఒక షీల్డ్, ఇప్పుడు డైలీ ఒకడు మందు కొడతాడు, ఒకడు డైలీ ధ్యానం చేస్తాడు. యూ చూజ్ యువర్ ఫ్రెండ్. నువ్వేమవుతావు అంటే ఆ 10 మందిలో యావరేజే అవుతావు. నీ 10 ఫ్రెండ్స్ యావరేజే నీ క్యారెక్టర్. యూ చూజ్ యువర్ కంపెనీ. ఇందుకే గుడ్ కంపెనీ అన్న విషయం గురించి చెప్పడం జరిగింది. అండ్ లర్న్ మెడిటేషన్, స్లో డౌన్ యువర్ నేచర్, స్లో డౌన్. స్లో అయినప్పుడు నువ్వేంటో నీకు అర్థమవుతుంది.